రాష్ట్రమంతా హేమాహేమీలందరూ ఇంటిబాట పట్టిన ఉత్తరాంధ్రలో ఆ నాయకుడు ఓటమి హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలక హోదా చూసుకొని ప్రతిపక్ష నాయకుడి మీద ఒంటికాలపై లేచేవారాయన. గతంలో చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేసిన ఎవరూ చేయనంత దారుణమైన విమర్శలు చేసేవారు. ఇంతవరకు బతికి ఇంటెలకాల పోయినట్లు చివరికి బామర్ది చేతిలో బాక్సులు బద్దలయ్యాయి. నోటి దురిసే ఓడించిందా? ఈ ఓటమికి ఆయన స్వయం కృతాపరాధమే కారణమా? ఇంతకీ ఎవరా లీడర్? ఉత్తరాంధ్రలో ఆ నాయకుడంటే తెలియని వారెవరూ ఉండరు. ఆయనే ఆమదాల వలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అన్నట్లు సందడి చేసిన ఆ నాయకుడు ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. తమ్మినేని ఓటమికి కారణాలేంటని ఆమదాల వలస నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు. ఆయన గెలుపు గ్యారెంటీ అని అంతా బల్లగుద్ది మరీ చెప్పారు. అలాంటిది టీడీపీ నుంచి పోటీ చేసిన బావమరిది కూన రవికుమార్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సీన్ ఎందుకు రివర్స్ అయిందో సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఆమదాల వలసలో తమ్మినేని ఓటమికి కారణాలేంటిని పరిశీలిస్తే సొంత కమ్యూనిటీలో వ్యతిరేకత, అంతర్గత విభేదాలు బలంగా పనిచేశాయి. సొంత పార్టీ నేతలే 3 వర్గాలుగా విడిపోవడం తమ్మినేని కొంప ముంచింది. ఓ పక్క చింతాడ రవికుమార్, మరోపక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సువారి గాంధీ, కోట గోవిందరావు. వీరంతా వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారే. పార్టీ కోసం నిలబడాల్సిన వైసీపీ శ్రేణులు దూరం కావడం తమ్మినేని స్వయం కృతాపరాధమేనంటున్నారు పార్టీ కార్యకర్తలు. తమ్మినేని సీతారాం సతీమణి వాణి వైఖరి కూడా మాజీ స్పీకర్ ఓటమికి ఒక కారణమంటున్నారు. కుటుంబీకుల దూకుడు, నోటి దురుసుతో తమ్మినేని కుటుంబానికి, ఆయన నాయకత్వానికి ఇప్పటికీ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారట. కార్యకర్తల అవసరాలు, సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తమ్మినేని సతీమణి వాణి అసహనంతో మాట్లాడడం, భూకుంభకోణాలు, అక్రమార్కులకు అండగా ఉన్నారని ఆరోపణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటివి తమ్మినేని మెడకు చుట్టుకున్నాయని ఆయన ఓటమి తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఆమదాల వలస నియోజకవర్గంలో అత్యధికంగా కాలింగుల ఓట్లున్నా వారిని హక్కును చేర్చుకోవడంలో తమ్మినేని విఫలమయ్యారని చెబుతున్నారు. స్పీకర్ హోదాలో ఉండి కూడా నియోజకవర్గంలో కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని తమ్మినేని సీతారాంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి కనీసం రోడ్డును కూడా మరమ్మతులు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆయన నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది. ఆమదాల వలసలో అన్ని సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోలేకపోయారట తమ్మినేని సీతారాం. సీనియర్ నాయకుడైన స్పీకర్ పదవిలో ఉన్న మాట తీరు మార్చుకోకపోవడం తమ్మినేనికి మరో మైనస్ అయింది. అంతేకాకుండా అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోయారంటారు. స్పీకర్ స్థానంలో ఉండి కూడా వైసీపీ నాయకుడిలా వ్యవహరించారన్న అపనిందలను ఎదుర్కొన్నారు తమ్మినేని. స్పీకర్గా సంయమనం పాటించాల్సి ఉన్న మీడియా సమావేశాల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడం, ముఖ్యంగా చంద్రబాబుపై దారుణంగా విమర్శలు గుప్పించడంతో తమ్మినేనిని ఆమదాల వలస ప్రజలు తిరస్కరించారని చెప్పొచ్చు. ఏదేమైనా స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారాం వ్యవహరించిన తీరే ఆయనకు వ్యతిరేకతను మూటకట్టుకునేలా చేసిందంటున్నారు. ఒక్క ఆమదాల వలసలోనే కాకుండా తమ్మినేని వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ యావగించుకునే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. తమ్మినేనిపై టీడీపీ నుంచి స్వయాన ఆయన బావమరిది కూన రవికుమార్ విజయం సాధించడం విశేషం. ఎంతో కాలంగా రవికుమార్కు బావతో విభేదాలున్నాయి. కానీ కొసమెరుపు ఏమిటంటే కూన రవికుమార్ గెలిచాక తమ్మినేని భార్య వాణి ప్లేట్ ఫిరాయించి నా సోదరుడు గెలిచినా నా భర్త గెలిచినా ఒక్కటే అంటున్నారట. ఈ డైలాగ్ విని మా తల్లే అంటూ అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారట.